దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? గట్టిగా రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. మరొక్కసారి రైట్. నిజంగా సంతోషంగా ఉన్నాం అనడానికి రుజువు ఏంటిదంటే గట్టిగా దేవుని స్తుతించడం. సో సంతోషంగా ఉన్నామని అనడానికి ఏంటంటే మీ మొహాలు చూస్తే ఎలా ఉండాలి? ఏదో బంగారపు మూట మన ఇంట్లో పెట్టుకొని వచ్చినట్లుగా ఉండాలి. అలా ఉండాలంటే దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం బంగారాన్ని పరలోక రాజ్యంలో దాచుకుంటున్నాం. తెలుసా మీకు? మనం ఇక్కడ స్తుతిస్తూ ఉంటే, మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఉంటే, మనం ప్రార్థిస్తూ అనేకులు రక్షింపబడుతూ ఉంటే, మన పేరిట దేవుడు బంగారాన్ని అక్కడ సిద్ధపరుస్తాడు. దేనికి? చెవులకి, ముక్కులకి, మెడలో వేసుకోవడానికి కాదు, కాళ్ళ కింద తొక్కి నడవడానికి బంగారపు వీధులు అక్కడ సిద్ధపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ లోకంలోనేమో ముక్కులకు, చెవులకు అన్నీ ధరించుకుంటాం కదా, కష్టపడి చెమటోడిచి ధరిస్తాం. కానీ అక్కడ మన కొరకు ఇంత బంగారం, మా బిడ్డలు బంగారానికి ఎక్కువ విలువిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బంగారానికి విలువ లేదని దేవుడు మన కాళ్ళ కింద బంగారపు వీధులను వేసి మనల్ని వాటి మీద నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి బ్రతికున్నప్పుడే సంతోషంగా ఉందాం. చచ్చిపోతే నరకానికి పోయారనుకోండి, మళ్ళీ సంతోషంగా ఉండడానికి కుదరదు. ఓకేనా? బ్రతికున్న 4 రోజులు దేవుని సంతోషంగా దేవుని ఆరాధించి ఈ సంతోషమైన జీవితాన్ని గడిపి దేవునికి ఇష్టంగా ఉండి పరలోక రాజ్యానికి వెళితే అక్కడ కూడా సంతోషం, యుగ యుగాలు ఆయనతో సంతోషించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మన అంశం ఏంటంటే దైవికమైన ప్రేమ అందరినీ హత్తుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి మీ మనసులో. దైవికమైనటువంటి ప్రేమ అందరినీ హత్తుకుంటుంది. చూడండి, ఒక ఆయన చింతాక్రాంతుడే ఉన్నాడు, ఒక సేవకుడు. చదవండి యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, ఎందుకు ఈయనకు కోపం వచ్చింది? యోనా గారికి ఎందుకు కోపం వచ్చింది? దేవునికి స్తోత్రం. చూడండి, యోనా గారి గురించి మీకు ఎప్పుడో చిన్నప్పటి నుంచే తెలుసు. యోనా గారు ఇక్కడ చింతాక్రాంతుడై కోపగించుకొని ఉన్నాడు. ఆయన ఎందుకున్నాడు? నినివే పట్టణము పాడైపోతుందని చింతాక్రాంతుడై కోపగించుకొని ఉన్నాడు. అంతేనా? భలే నేర్చుకుంటున్నారు వాక్యం. చూడండి, ఆ పై మొదటి అధ్యాయము 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. చూడండి, ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. కనుక యోనా చింతాక్రాంతుడై అదేంటి? పైన ఏం జరిగింది? వాళ్ళంతా మారు మనసు పొందారు. అందుకే జాగ్రత్తగా వాక్యం వినమని చెప్పేది. ఓకేనా? యోనా గారికి ఎందుకు చింత వచ్చింది? అబ్బబ్బబ్బా, ఎంత పని అయిపోయిందిరా, ఇట్లా జరుగుద్దని అనుకోలేదు అని చింతపడ్డాడు. మళ్ళా ఇంకా దేవుడు ఇట్ట చేస్తాడు అనుకోలేదు అసలు అని దేవుడి మీద కోపడ్డాడు. అవునా? చింతాక్రాంతుడై కోపగించుకొని ఉన్నాడు. ఎందుకో తెలుసా? పిచ్చి పిచ్చి వాళ్ళంతా మంచిగా అయిపోతున్నారు. ఆ ఊరు అసలే మంచిది కాదు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా అక్రమ కార్యక్రమాలు చేసేవాళ్ళు, బూతులు అనేవారు. ఓకేనా? పవిత్రత లేనటువంటి వారు, పరిశుద్ధమైనటువంటి జీవితం లేనటువంటి వారు. వారినందరి కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్ళు అక్కడికి. వారందరూ మీరు మీ పాపంలో ఉంటే చచ్చిపోతారని చెప్పు, ఈ ఊరే నాశనం చేస్తారని చెప్పు, వెళ్ళు అని చెప్పేసి యోనాకు చెబితే ఈయన అంతే అంటాడు. ఎవరిని పాడు చేయడు, ఎవరిని నాశనం చేయడు. ఈయన మరలా బాగు చేస్తాడు. వీళ్ళని నాకెందుకు చెప్పు,
నేను ఆడికి పోయి మీరు నాశనం అవుతారని చెప్పింది అనుకో, ఒక్కడు కూడా నాశనం కాడు. నువ్వు ఎందుకు నాశనం అవుతాను మాకు చెప్పినావు, నువ్వు నన్ను తంతారు లేనిపోని చికాకు నాకెందుకని ఈయన తర్షీసుకు వెళ్ళిపోతా ఉన్నాడు. మొత్తానికి దేవుడు తన ప్రణాళికలో తీసుకొచ్చి నినివే పట్టణంలో కూర్చుండబెట్టి వారికి సువార్త చెప్పేలా చేశాడు. మొత్తానికి సువార్త విన్నారు. విన్నటువంటి వారందరూ ఏమయ్యారు? మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు, వారి పాపాలను విడిచిపెట్టారు. పాపాలను విడిచిపెట్టి మంచిగా అయినందుకు అయ్యగారికి కోపం వస్తుంది. ఏమ్మా అంతేనా కోపం వచ్చింది? ఇటు వీళ్ళని చూసేమో చింత వచ్చింది, అటు దేవుని చూసేమో కోపం వచ్చింది. అయితే అందుకు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేవుడు అసలు ఈ ఊరు ఎలాంటిదో తెలుసా? ఈ నినివే పట్టణం ఎలాంటిదో తెలుసా? చూడండి, మొదటి అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. నినివే పట్టణస్థుల దోషము, వీళ్ళు చేసే పనులు దేవుని దృష్టికి ఎలాగా ఉన్నాయట? ఘోరంగా ఉన్నాయి. మన మనుషులను వామ్మో ఇంత ఘోరంగా ఇంత పాపం చేస్తారని అనుకోలేదమ్మా అని మనం అంటాం చూడు. అంటే మనుషులకి ఎంత ఘోరంగా ఉంటే దేవునికి కూడా అంత ఘోరమైన పాపం చేసే వాళ్ళు ఎక్కడున్నారు? నినివే పట్టణంలో ఉన్నారు. ఇప్పుడు వారిని కాపాడడానికి, వారిని రక్షించడానికి, వారి పాపంలో నుంచి విడుదలనివ్వడానికి దేవుడు యోనాను అక్కడికి పంపించాడు. మన అంశం ఏంటి? దైవిక ప్రేమ. దేవుడనే వ్యక్తి, దేవుడనే వాడు ఎవరిని ప్రేమించాలి? అందరినీ ప్రేమించాలి. దుష్టులని చంపేసే వాళ్ళు దేవుడు కాదు. ఇప్పుడు వీళ్ళ దుష్టత్వము దేవునికి ఎలా కనబడింది? ఘోరంగా కనబడింది. అప్పుడు ఏం చేయాలి? అందరినీ చంపేయాలి కదా. కానీ ఈయన దైవికమైనటువంటి ప్రేమ అందరినీ హత్తుకుంటుంది. కనుకనే యోనాను అక్కడికి పంపించాడు. ఇక నువ్వు అక్కడ ఘోరంగా ఉన్నారు, ఆ ఊర్లో మామూలు పాపులు లేరు, బయటికి మాత్రం కనపడరు. బయటికి భక్తి కలిగినటువంటి వారిగా కనపడతారు, అంతరంగంలో బహుఘోరమైన పాపలు ఆ గ్రామంలో ఉన్నారు. కాబట్టి నువ్వు వెళ్ళు, వారి కొరకు ప్రార్థన చేయి, నేను వారితో మాట్లాడతా అని అంటే యోనా వచ్చారు, ప్రకటించారు, వారందరూ మారు మనసు పొందారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే దైవికమైన ప్రేమ అందరినీ హత్తుకుంటుంది. యోనా గారి ప్రేమ అబ్బా ఎంత మంచిగా మారిపోయారని సంతోషించాలి. అందుకే ఆ పైన కింద ఏమంటాడంటే 4వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే నీవు కోపగించుట న్యాయమా అంటున్నాడు. చూడండి 4వ వచనం. అందుకు యెహోవా, నీకు అసలు ఇది న్యాయమేనా? నేను ఎందుకు పంపించే? వాళ్ళు మారు మనసు పొందడానికే కదా, వాళ్ళు చక్కగా గుడికి రావాలనే కదా, వారు వాక్యం తెలుసుకోవాలనే కదా, వారి పాపాన్ని విడిచిపెట్టాలనే కదా నేను పంపించింది. నీకెందుకయ్యా కోపం వచ్చేది? నీకెందుకు కోపం? అంటే మారు మనసు పొందకపోతే కోపం రావాలి, మారు మనసు పొందితే కోపం ఎందుకు? నాకు కూడా కోపం వస్తుందంటే మీరు మారు మనసు పొందకపోవడమే కోపం, గుడికి రాకపోవడం వల్లనే కోపం వస్తుంది, చక్కగా ప్రార్థన చేయకపోవడం వల్లనే కోపం వస్తుంది. మందిరానికి వచ్చిన తర్వాత భయము భక్తి కలిగి మందిరంలో క్రమశిక్షణగా దేవునికి విధేయులై ఉండకపోతే సేవకులు కోపం వస్తుంది. కానీ ఇక్కడ సేవకుడికి వారంతా రక్షణ పొందినందుకు, మారు మనసు పొందినందుకు, ఆ ఊరికి వస్తున్నటువంటి కీడును తప్పించినందుకు కోపగించుకున్నాడు. అయ్యా నువ్వు ఇంతగా కోపగించుట నీకు న్యాయమా చెప్పు అని చెప్పేసి దేవాది దేవుడు ఏం చేశాడో తెలుసా? సో ఆయన్ను కూడా అంత కోపగించే యోనాను కూడా దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. ఎలా ప్రేమించాడో తెలుసా? ఆ కింద వచ్చిన వాళ్ళు చూస్తే ఒక సొర చెట్టును మొలిపించాడు. సొర చెట్టును మొలిపిస్తే ఆ సొర చెట్టును చూసి యోనా చక్కగా పందిరేసుకున్నాడు. ఆ పందిరి మీద చక్కగా పెద్ద పెద్ద ఆకులతో నిండింది సొర చెట్టు. అమ్మయ్య, ఈయన కోపం కాస్త తగ్గిపోయింది. అంటే దేవుని మీద కోపపడే వారిని కూడా ప్రేమించే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. సమాజంలో చాలా మంది దేవుణ్ణి తిడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు అని పేరు పెట్టి నోటికొచ్చిన మాటలు అవి అనకూడని వినకూడని మాటలు మాట్లాడుతున్నారు. ఆ మాట అనగానే వాళ్ళని వెంటనే చంపేయచ్చు దేవుడు. కానీ నిజమైనటువంటి దేవుడు ఎవరై అంటే తిడుతున్నా సరే ప్రేమించే మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వారే నిజమైనటువంటి దేవుడు. దేవుని మీద కోపగించినటువంటి యోనాను సహితము దేవుడు ప్రేమించి
సొర చెట్టును పుట్టించి కొద్దిగా చల్లబడి ఎందుకులే ఇంత కోపం ఎందుకులే ఆమె మీదనే నీకు ఇంత కోపమా, నీకు బుద్ధి చెప్తా ఉండు అని చెప్పేసి సొర చెట్టును పుట్టించి చల్లగాలి వచ్చేటట్టు చేశాడు. చక్కగా చల్లగాలికి హాయిగా ఉన్నాడు. చూసారా? అంటే దేవుని తిట్టినా దేవుడు ప్రేమించే దైవికమైనటువంటి ప్రేమ అందరినీ హత్తుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరినీ హత్తుకుంటుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గ్రామస్తులు దేవునికి విరోధంగా ఘోరమైన పాపం చేసినప్పటికీ యోనాను ప్రేమించి ఆ గ్రామానికి నడిపించి సువార్త ప్రకటించి వారి కొరకు ప్రార్థించి చేసే ప్రేమ కలిగినటువంటి దేవుడు యోనాను ఆ ఊరికి పంపించాడు. యోనా కోపగించినప్పటికీ యోనాను కూడా ప్రేమించి సొర చెట్టును పుట్టించాడు. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఎంత ప్రేమ తెలుసా? చూడండి, వాళ్ళకట కుడి ఎడమలు కూడా తీరవదట. అబ్బా, ఘోరమైన పాపాలు చేసే వాళ్ళకి కుడి ఎడమ కూడా తెలియదా? ఇప్పుడు నా కుడి చెయ్యేది, నా కుడి చెయ్యి ఇదేగా. అంటే మీకు తెలిసింది, నా కుడి చెయ్యేదో మీకు తెలిసింది, అంటే మీ కుడి చెయ్యేదో మీకు తెలియదా? చూడండి, వాక్యంలో చూద్దాం. వాళ్ళకట్ట పాపం కుడి ఎడమలు కూడా తెలియదు. దేవుడు ఎంత ప్రేమ చూపెడుతున్నాడు చూడండి ఆ మాటను. అయితే 4వ అధ్యాయము 11వ వచనం, 120,000 కంటే ఎక్కువై. అబ్బా, ఏమెరగరాట? ఆ కుడి కూడా తెలియదట, ఎడమ కూడా తెలియదట. నిజంగా ఒకసారి మనం ఆలోచిద్దాం. వీళ్ళకి కుడి ఎడమ తెలవదండి. మొదటి అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఘోరమైన పాపాలు చేశారు. దేవుని దృష్టికి వీళ్ళని చూస్తే వీళ్ళు ఎలా ఉన్నారు? ఘోరమైనటువంటి పాపం చేస్తున్నారు. ఘోరమైన పాపం చేసే వాళ్ళకి కుడి ఏదో ఎడమేదో తెలవదా? మరి దేవుడు ఎందుకు నా పిల్లలు 120,000 కంటే ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి కుడి తెలియదు ఎడమ తెలియదని ఎంత జాలి పడుతున్నాడో. ఇంత పాపిష్టులైనటువంటి వాళ్ళ మీద కూడా కుడి తెలదు ఎడమ తెలదు. అంటే కుడి తెలదు ఎడమ తెలదు అంటే శారీరకరమైనటువంటి కుడి ఎడమ కాదమ్మా. భయం ఏదో, భక్తి ఏదో, చచ్చిపోతే ఆడికి పోతాము, కనీసం కుడి ఎడమ కూడా తెలియదని జాలి పడుతున్నాడు దేవుడు. దైవికమైనటువంటి ప్రేమ ఎంత పాపిష్టులనైనా హత్తుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరెంత పాపిష్టులైనా దేవుడు ప్రేమించే మనసు దేవునికి ఉందనే విషయాన్ని ఈ పాఠాన్ని బట్టి దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. వారంత ఘోరమైన పాపులను దేవుడు ఒక్క మాటతో అసలు ఎంత ప్రేమ చూపెడుతున్నాడు తెలుసా? నా పిల్లలు కుడి తెలియదు, వాళ్ళకి ఎడమ తెలియదట. ఈరోజు మీసాలు వచ్చి గడ్డలు వచ్చినా పిల్లోడు ఏదైనా తప్పు చేసిన అనుకో, వాడు చిన్నోడు. ఇప్పుడు చూడండి, కార్తీక్ ఎంత పెద్దగా కనబడుతున్నాడు. కానీ ఏదైనా తప్పు చేసిన అనుకో, వాళ్ళమ్మ ఏందమ్మా ఎంత ఎత్తు ఆయన కొడుకో చెప్పవా అంటే, వాడు చిన్నపిల్లోడు లేండి అని అంటారా? అంటే ఇంకా చిన్నపిల్లోడేనా? అంటే ప్రేమ కలిగినటువంటి వారికి ఎవరి మీద అయితే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ కలిగినటువంటి వారు ఏమంటారంటే, చిన్నపిల్లోళ్ళండి, వాళ్ళకి ఏం తెలియదు అంటారు. అందుకే పత్రిక పాఠంలో అంటాడు, నా చిన్న పిల్లలారా, నా పిల్లలారా అని మాట్లాడుతూ ఉంటాడు. పిల్లలు ఇంకా ఎంత వయసు వచ్చినా పిల్లలారా అని సంబోధిస్తాడు. ఎందుకంటే ఆత్మీయమైనటువంటి ఆలు మీకు తెలియదు, ఆత్మీయమైనటువంటి నడవడిక మీకు తెలియదు. కాబట్టి ఇంకా మీరు పాలు తాగే పిల్లల్లాగానే ఉన్నారంటారు ఆయన, పౌలు గారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత పాపినైనా తన ప్రేమతో హత్తుకునే లక్షణము దేవునికి ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటికైనా మీ చెడును, దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టగలిగితే ఆయన ఇంకా ఆత్మీయంగా ఇంకా ఆశీర్వదిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఈ ప్రకటన చేయగానే, యోనా గారి ప్రకటన చేయగానే వారందరూ మారు మనసు పొందారు. చూడండి, ఆ 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి వీరు ఏం చేశారట? మరలా చదండి ఆ మాటను, మరలా మీకు అర్థమయ్యేటట్లు ఆ మాటలో జ్ఞాపకం చేస్తాను నేను. ముందుగా ఏం చేశారట? చెడు నడతను మానుకున్నారు. మానుకున్న తర్వాత వాళ్ళు చేసే పనులు ఉంటాయే, వారు తాము చేయుచున్న క్రియలను చూసి అది ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడు తెలుసా? మారు మనసు పొందగానే దేవుడు పశ్చాత్తాపడలే.
మారు మనసు పొందిన తర్వాత చేసే క్రియలు ఉంటాయే, మంచి క్రియలు, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, నిజమైనటువంటి క్రైస్తవులుగా బ్రతకడం, అందరినీ ప్రేమించడం, ఈ క్రియలన్నింటినీ చూసి అప్పుడు దేవుడు తాను చేయదలిచిన కీడును చేయకుండా మానాడు. మీరే 2-3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టగానే మీ ఇంటికి మేలు రాదు. అప్పుడు వచ్చేస్తుందా? రాదు. ఎప్పుడు వస్తుంది? మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత మీ ప్రవర్తనను మార్చుకొని ఎలా నడవాలి? పవిత్రమైనటువంటి బిడ్డలుగా, పరిశుద్ధమైన బిడ్డలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరు నడుస్తూ మీరు చేస్తున్న క్రియలను బట్టి ఆయన మీ ఇంటి మీదకి రాబోయే వస్తున్న పంపించదలిసినటువంటి కీడును పంపించకుండా మానేస్తాడు. అమ్మయ్య, నేను ఇలా పొద్దున్నే లేచి గంట ప్రార్థన చేసిన చాలే అని బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడి నీకు ఇష్టమైన బ్రతికినం అనుకో, నువ్వు చేసిన ప్రార్థన బూడిదలో కలిసిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు. వారు చేస్తున్న క్రియలను దేవుడు చూశాడు. కాబట్టి నువ్వు చేస్తున్న ప్రతి చెడ్డ కార్యాన్ని చూస్తున్నాడు, నిన్ను హత్తుకుంటున్నాడు దేవుడు. కానీ నీ మీదకి ఉగ్రత రావడానికి సిద్ధంగానే ఉంది. ఎప్పుడు ఉగ్రతను మానుకుంటాడంటే నువ్వు చేసే క్రియలను బట్టి మానుకుంటాడు. అర్థమవుతుందా? నువ్వు చేసే క్రియలను బట్టి మానుకుంటారు. రేపు పొద్దున్న ఆ అబ్బాయికి పిల్లనియాలంటే దేని చూసి ఇస్తారు? మంచి రంగు, మంచిగా మంచి గ్లామర్ ఉండి అన్నీ ఉంటే ఇస్తారా? అబ్బాయి బాగానే ఉన్నాడులే కానీ మరి ఏం సంగతి, బ్యాక్గ్రౌండ్ ఏందంటారు? అంటారనరా? ఆఫ్టర్ ఒక పిల్లని ఇవ్వడానికే అంత ఆలోచిస్తే పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు అంత ఆలోచించాలి. నీ మీద ఉన్నటువంటి శాపాన్ని, దోషాన్ని కొట్టివేయడానికి ఆయన ఎంత ఆలోచించాలి. కాబట్టి నీ క్రియలు ఆయన చూస్తాడు కదా. ఇక సంబంధం కుదిరి ఇంకా 2-3 నెలల్లో, 6 నెలల్లో పరిశుద్ధ వివాహం జరగబోతుంది అనుకో, ఇక మనోడు బుద్ధిమంతుడు అయిపోతాడు, మన పాప బుద్ధిమంతురాలైద్ది. దేని కొరకు? అప్పుడు అందరు గమనిస్తూ ఉంటారు, ఓ ఈ అమ్మాయికే కదా ఎంగేజ్మెంట్ అయింది అని చూస్తారు. కాబట్టి వామ్మో పెళ్లి జరగకుండా మళ్ళీ ఏమన్నా అయిద్దేమోనని. అసలు ఎంత బుద్ధిమంతులు అవుతారంటే, ఎంత నీతిమంతులు అవుతారంటే ఇక గుడి మానరు, ఇక ముందుగానే వస్తారు గుడికి. ఎందుకు? మరి పెళ్ళుంది కదా. బైబిల్ ఏమన్నా ఉందనుకో, ఎక్కడ మూలలో ఉన్న బైబిల్ తీసుకొని తుడుచుకొని వస్తారు. అది కూడా లేదనుకో, అయ్యగారు నాకు బైబిల్ ఇరా అంటారు. దేని కొరకు? ముందున్న కార్యం కొరకు. ఎట్ ద సేమ్ టైం పిల్లలారా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఉంచినటువంటి ఆ మేలును, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి కొరకు దేవుని ఎదుట మన క్రియలు సరి అయినట్టుగా ఉండగలిగితే దేవుడు తాను చేయదలిసినటువంటి కీడును మానేస్తాడు. తాను చేయదలిసినటువంటి కీడును మన మీదికి రాకుండా తీసేస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దైవికమైన ప్రేమ, దేవునికి స్తోత్రం, దైవికమైనటువంటి ప్రేమ అందరినీ హత్తుకుంటుంది. చూడండి, దేవునికి ఎంత ప్రేమ ఉందంటే అంత ప్రేమ ఉంది. ఈ యోనా గారికి దైవికమైనటువంటి ప్రేమ ఉంటే అందరిని హత్తుకునేవాడు. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఉండదులేండి, దైవికమైనటువంటి ప్రేమ ఉండదు. మీరు చూస్తూ ఉంటారు చాలా మంది సేవకుల్ని, ఎవరికి దైవికమైన ప్రేమ ఉంటుందో ఎవరికి ఉండట్లేదు మీరు అందరూ గమనిస్తూ ఉంటారు. కాబట్టి అయ్యగారే ఉంటా ఉంటే నేనుంటే తప్పేంది, అయ్యగారే మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడితే తప్పేంది అని మాత్రం మీరు అనుకోవద్దు. ఓకేనా? మీరు చూపెట్టే క్రియలు మీ మీదికి దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయి. మీరు చూపెట్టే క్రియలను బట్టి మీ మీదికి శాపం వస్తుంది. వారు ఘోరమైనటువంటి కార్యాలు దేవునికి విరోధంగా చేశారు, వారి మీదకి కీడు రప్పిస్తానన్నాడు దేవుడు. పశ్చాత్తాపడి వారి క్రియలను మార్చుకున్నారు, చేయదలిసినటువంటి కీడును చేయకుండా మానేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం చేసే ప్రతి పని దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి. దేవుడు అందరినీ హత్తుకునే ప్రేమ లక్షణము దేవునికి ఉంది. అదే లక్షణం మనము కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్యంలో చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము సుంకరులను పాపులను పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని. చూడండి, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే సుంకరులు,
పాపులు. సుంకరులు అంటే డబ్బులు వసూలు చేసేవారు. సో సుంకపు గుత్తదారులు ఏం చేస్తారంటే ఉన్న ట్యాక్స్ని డబల్ త్రిబల్ చేసి సుంకాన్ని వసూలు చేస్తారు. సో వాళ్ళని ఎవరు ప్రేమించరు, వారిని ఎవరు ప్రేమించరు. కానీ దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. సుంకరులతో కలిసి తిరుగుతున్నాడు. పాపులు ఉన్నారు, పాపులతో కలిసి తిరగడాన్ని వీళ్ళు చూశారు. ఎవరు? శాస్త్రులు, పరిచయులు చూసి, ఏంటి మంచి నీతి బోధలు చెప్పే మీ పంతులు గారు వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తాడేంది, వాళ్ళతో తిరుగుతున్నాడేంది అని ఎవరు అడుగుతున్నారు? శాస్త్రుల పరిచయాలు అడుగుతున్నారు. శాస్త్రుల పరిచయాలు అంటే బోధ చేసేవాళ్ళు, ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచేటువంటి వారు, నడుస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు. వీళ్ళని ఏమడుగుతున్నారంటే, మీ యేసయ్య ఏంది, మీ యేసయ్య మంచోడు, ఆయనే సృష్టికర్త, ఆయనే రక్షకుడు అని తిరుగుతున్నారు కదా, మరి ఆడ కూర్చుంటాడు చూడు, ఆడ కూర్చున్నాడు పోయి. ఎక్కడ కూర్చున్నాడు? సుంకర్ల దగ్గర కూర్చున్నాడు, పాపుల దగ్గర కూర్చున్నాడు, వాళ్ళ దగ్గర అన్నం తింటాడు. మా పంతులు గారు వాళ్ళ ఇంటికి పోయి అన్నం తింటాడు. వాళ్ళ ఇంటికి నేనైతేనా అంటే నువ్వు ప్రేమించకపోతే నేను ప్రేమించొద్దా? నీకు చీడపురుగు అయితే నాకు చీడపురుగు అవుతుందా? అమ్మో నీ పిల్ల చూడు షీ అని అంటే నీకు షీ అంటేనే ఆమె ఎత్తుకొని పోయిద్ది, శుభ్రంగా కడుగుద్ది. అవునా కదా? నీకు పాపని నీకు కనపడితే యేసయ్యకు నీ మీద ప్రేమే, ఆ పాపుల మీద ప్రేమే, సుంకరుల మీద ప్రేమే. మనం అంటాం కదా, మనం వేరే వాళ్ళని ఏం చేస్తామంటే, అసలు తాగొచ్చిన గుడికి రానేకూడదు అయ్యగారు అనే నెక్కేస్తాం. కానీ యేసయ్య వారిని ప్రేమిస్తున్నాడు. తిరిగి వచ్చిన వాళ్ళని వామ్మో ఏమో గుడికి వచ్చిందా అని పక్కగా పెరిగేటు కూర్చొని నీతిమంతులు ఉన్నారు. ముఖం కూడా ఇటు తిప్పుకొని ఆమెకి అస్సలు చూడండి, నమ్ము పొద్దున్న వచ్చి ఏ ముఖం చూసింది అనుకో అనే వాళ్ళు కూడా ఉన్నారు. నీకు ఇష్టం కాకపోవచ్చేమో, దేవునికి ఇష్టమే. మరి నీకెందుకు ఈ బుద్ధి వచ్చింది అంటే దైవికమైన ప్రేమ. అందుకే చెప్పాలి, ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. దైవికమైన ప్రేమ అందరినీ హత్తుకుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యకు ఎంత ఘోర పాపినైనా ప్రేమించే మనసున్నప్పుడు యేసయ్యను వెంబడించే మనకు సేమ్ ప్రేమ ఉండాలి. దైవికమైన ప్రేమ అందరిని హత్తుకుంటుంది. తాగొచ్చిన వాళ్ళని హత్తుకుంటుంది, తిట్టిన వాళ్ళని హత్తుకుంటుంది, కొట్టే వాళ్ళని హత్తుకుంటుంది, ఘోరమైన పాపం చేసినటువంటి వారిని సహితము దేవుని ప్రేమ హత్తుకుంటుంది. మరి మనం చూస్తాం కదా, ఈయన ఎలాంటోడో చూస్తాం, ఆయన ఎలాంటోడో చూస్తాడు. ఇన్ని సంవత్సరాలు రాలే కానీ ఇవాళ వచ్చి కూర్చుందమ్మ గుళ్ళే, ఇక ఏమైనా ప్రేమించాలట అంటారు. నీకు లేకపోవచ్చేమో. యేసయ్యకు ఆమె మీద ప్రేమే, యేసయ్యకు ఆయన మీద ప్రేమే. దైవికమైన ప్రేమ అందరిని హత్తుకుంటుంది. యేసయ్య సుంకరులతో పాపులతో కూర్చున్నాడని శాస్త్రుల పరిచయాలు అంటే అప్పుడు ఆ మాట అంటాడు, నేను రోగుల కొరకే కానీ దేవుడు ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసం వచ్చాడు. ఎవరైతే పాపులు ఉన్నారో ఆ పాపుల దగ్గరికి వెళ్ళి వారిని రక్షించడానికే వచ్చాడు. తన రక్తాన్నిచ్చి కొనుక్కున్నాడు మిమ్మల్ని. మీరంతా పాపుల్లాగా ఉంటే ఆయన ఊరుకుంటాడా? అమ్మో నా పిల్లల్ని వదిలిపెడితే ఇలా పాపంలో చచ్చిపోయి నిత్య నరకానికి వెళ్తారేమోనని ఆయనే సింహాసనం వదిలిపెట్టి దిగొచ్చిండు. అంతేనా? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తన మహిమను వదిలిపెట్టి మన కొరకు వచ్చాడు. అందుకే అంటాడు, నీతిమంతుల కొరకు నేను రాలేదు. ఆరోగ్యంగా ఉన్నాం, మేము నీతిమంతులుగానే ఉన్నాం, మేము బాగానే ఉన్నాం, మేము అన్ని పాటిస్తున్నాం అనే వాళ్ళ కొరకు నేను రాలేదు. చదవండి ఆ మాటను. నేను పాపులనే పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. నువ్వు నీతిమంతుడు అని నువ్వు అనుకుంటున్నావు. నీ నీతి ఏంటిదో నా దగ్గరకు వస్తే తెలుస్తుంది. పాపం వాళ్ళకి ఏమీ తెలియకుండా పాపంలో ఉన్నారు చూడండి, వారిని ప్రేమించడానికి నేను వచ్చా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడే పాపులను ప్రేమిస్తున్నప్పుడు దైవికమైనటువంటి ప్రేమను అలవాటు చేసుకునే మనము ఎవరిని ప్రేమించాలి? అందరినీ ప్రేమించాలి. అందరినీ ప్రేమించాలి. మన గుడికి వచ్చే వాళ్ళని, రాని వాళ్ళని, వాళ్ళు హిందువులని, వారు ముస్లిమ్స్ అని, వీళ్ళు మన దేవుడిని తిట్టే వాళ్ళని, మన దేవుడు అంటే పడనోళ్ళని, అయ్యగారిని తిట్టింది ఏనాయని, అమ్మగారిని తిట్టింది ఏనాయనని, ఓకే, ఇలాంటి వాళ్ళని అందరినీ మనం ఏం చేయాలి?
ప్రేమించాలి, దేవునికి మహిమ కలుగుడుగాక. ప్రేమించాలి. అక్కడ దాకా ఎందుకు? మన ఇంట్లోనే ఇద్దరు ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకళ్ళు రాలేదనుకోండి, ఒకళ్ళు వేరే వైపు తిరుగుతున్నారు, ఒకళ్ళేమో ఈ వైపు తిరుగుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళే వాళ్ళని ప్రేమిస్తారంటారా? అసలు మన ఇంట్లోనే ఈ దైవికమైనటువంటి ప్రేమ కనబడట్లేదు. ఇప్పుడు మీరు అందరూ ఒక్కొక్కళ్ళే వస్తూ ఉన్నారు. ఇంటికాడ ఉండే వాళ్ళని మీరు ప్రేమిస్తున్నారా? చీటికి మాటికి నువ్వా, నీకేంది, గుడికి రావు, పాడు రావు, మళ్ళీ పైకి తిరిగి మాట్లాడతావు, మరి ఇక్కడికి వచ్చి నువ్వు నేర్చుకున్నది ఏందమ్మా? దైవికమైన ప్రేమ. మాట్లాడండి. దైవికమైన ప్రేమ అందరినీ హత్తుకుంటుంది. అది నేర్చుకోవాలి మీరు. ఏసయ్యే తన ప్రాణాన్ని పెట్టినటువంటి ఏసయ్యే అందరినీ హత్తుకుంటా ఉంటే నీ ముళ్ళేమన్నా పెడుతున్నావు ఆయనకి? ఆయన బతకడానికి నువ్వేమన్నా రక్తం కార్చి కష్టపడి డబ్బులు ఏమైనా ఇస్తున్నావా? సమాజాన్ని కొరకు నువ్వేమన్నా సంపాదిస్తున్నావా? లేదు కదా. ప్రేమించడంలో తప్పేంది చెప్పండి? మీరు ప్రేమించకపోవడం వల్లనే వాళ్ళు దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు. దైవిక ప్రేమ అందరినీ హత్తుకుంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నది ఏంటో తెలుసా? నేను నేర్చుకున్నది దేవుని ప్రేమ. దేవుడే ఘోరమైనటువంటి వారి గ్రామాన్ని రక్షించాడు. దేవుని మీద తిరగబడినటువంటి యోనానికే పచ్చని చెట్టునిచ్చాడు. ఆయనకి అంత పెద్ద ఆయనకి అంత ప్రేమ ఉంటే నేను నీ మీద ప్రేమ చూపెట్టడం పెద్ద తప్పేం లేదులే, కానీ తిరుగు, తాగు, నీ ఆరోగ్యం నువ్వు పాడు చేసుకో, కానీ నేనైతే నిన్ను చెప్పండి, నేనైతే నిన్ను తిడతావా? తిట్టు. నా దేవుడు నాకు ఇచ్చింది ఏంటో తెలుసా? నేను గుడికి పోయి నేర్చుకునేది ఏంటో తెలుసా? ప్రేమించడం. చెప్తారు ఈ మాట? అబ్బా, చెప్తారా? చెప్పండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీకు చాలా మంది అనే ఉంటారు మిమ్మలను, ఏమ్మా నువ్వు గుడికి పోయి నేర్చుకున్నది ఏందమ్మా? నువ్వు నేర్చుకున్నది ఇప్పుడేగా వచ్చింది. వింటా ఉన్నారు. పంతులు గారు ఏం అర్థం చెప్తారు మొత్తం తెలుసు మాకు అంటారు. వాళ్ళు వింటారు, నువ్వు పాటిస్తున్నావో లేదో చూస్తారు. శాస్త్రులు పరిచయాలు అదే చేశారు. దేవుని మాటలు వింటున్నారు, దేవుని పక్కన నడిచే వాళ్ళ ప్రవర్తనను కనిపెడుతూ ఉన్నారు. ఆయన చెప్పేది ఏంది, మీరు చేసేది ఏందో వీళ్ళు అంటా ఉన్నారు. మిమ్మల్ని కూడా అంటారు, జాగ్రత్త. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవికమైన ప్రేమ అందరినీ హత్తుకుంటుంది. ఈ దినం ఒక పాఠం మనం నేర్చుకున్నాం. అధికారి, లోక రక్షకుడైనటువంటి యేసయ్యే, ఈ సృష్టినంతా సృష్టించినటువంటి యేసయ్యే పాపులందరినీ ప్రేమిస్తూ ఉంటే నేను ప్రేమించడంలో తప్పే ఉంది? నేను ప్రేమించడంలో తప్పే ఉంది? ఇప్పుడు నేనే ఉన్నాను, అక్కడ దాకా ఎందుకు? పారబట్టి పని చేస్తూ ఉంటే గబగబ ఓ అమ్మ పంతులు గారు పారబట్టి చేస్తాను మీరే వచ్చి చేస్తూ ఉన్నారు. అవునా కదా? ఇప్పుడు ఒక పంతులు గారి మీదనే ఇంత ప్రేమ చూపెడతా ఉంటే లోకరక్షకుడైనటువంటి యేసయ్య మీద మీరు ఎందుకు ప్రేమ చూపెట్టరు? ఆయనే ప్రేమిస్తూ ఉంటే, అయ్యో పంతులు గారే చేస్తా ఉంటే మనం చేయడం లేదని మీరు అనుకున్నప్పుడు, యేసయ్యే ప్రేమిస్తున్నప్పుడు మీరు ప్రేమించడంలో తప్పేంటి? తప్పేం లేదు కదా. కాబట్టి ఈరోజు మనలో దైవిక ప్రేమ స్థిరమగునుగాక. ఆ ప్రేమ గనక మనలో ఉంటే మన ఇంట్లో ఉన్నటువంటి వారిని ఎవరినైనా సరే మనం ఏం చేయాలి? ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ నినివే పట్టణస్థులను ప్రేమించినటువంటి దేవుడు ఇక్కడ సుంకరులు, పాపులను వారితో ప్రేమించి వారితో కలిసి భోజనం చేస్తూ శాస్త్రుల పరిచయాలకు సమాధానం ఇచ్చాడు. నేను రోగుల కొరకే వచ్చా, పాపుల కొరకే వచ్చా, రోగులను ప్రేమిస్తా, పాపులను ప్రేమిస్తానని ఆయన ప్రేమను చూపెడుతున్నాడు. అదే ప్రేమ మనము కలిగి ఉండాలి. దైవికమైన ప్రేమ అందరినీ హత్తుకుంటుంది. చూడండి, చివరిగా మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని, మనమందరము క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే, మాన్యత కలిగి ఉండాలంటే మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేయండి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరి కొరకు ప్రార్థన చేసే మనసు మనకు రావాలి. ఎందుకు అంటే దైవికమైన ప్రేమ. అందుకే అంశాన్ని మర్చిపోవద్దు. దైవికమైనటువంటి ప్రేమ. ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని చేదరించుకుంటున్నావు అంటే నీ దగ్గర దైవ ప్రేమ లేదు. ఒకళ్ళని మెచ్చుకొని ఒకళ్ళని వేసుకాడు అంటున్నావు అంటే నీ దగ్గర దైవికమైన ప్రేమ లేదని అర్థం. దైవిక ప్రేమ అందరినీ హత్తుకుంటుంది, అందరినీ ప్రేమిస్తుంది. కాబట్టి రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. 6వ వచనం చూడండి. 6వ వచనం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకొనెను. రైట్. ఆయనే ప్రజలందరి కొరకు ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. ప్రార్థన చేయడంలో తప్పేంటి? ఊరులందరి కొరకు మీ ప్రాణాన్ని ఇస్తావా అంటే ఎవరైనా వస్తారా? సంఘం కొరకు ఎవరైనా ప్రాణాన్ని ఇస్తారంటే ఎవరైనా వస్తారా? ఎవరు రారు. కానీ యేసయ్య తన్ను తాను, చదవండి 6వ వచనం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకున్నాడు, బలిగా సమర్పించుకున్నాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. దెబ్బలు తినడానికి, బల్లెపోటులు పొడిపించుకోవడానికి, ముళ్ళ కిరీటం పెట్టించుకోవడానికి, తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చడానికి సమర్పించుకున్నటువంటి దేవాది దేవుడు. ఆయన వెంబడించే మనము ప్రజలందరి కొరకు ప్రార్థన చేయడంలో తప్పింది. నీ రక్తాన్ని కార్చమని చెప్పట్లేదు కదా. ఈ దైవిక ప్రేమ అందరిని ఏం చేస్తుంది? హత్తుకుంటుంది. కాబట్టి అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి అందరినీ ప్రేమించాలి. నిజమైనటువంటి దైవిక ప్రేమను కలిగి ఉందాం. నిజమైన దైవిక ప్రేమను కలిగి ఉందాం. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. అందరినీ ప్రేమిద్దాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉందాం. నిత్యరాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడదాం. అలాంటి కృప దేవాది దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపా కనికరం కలిగిన దేవా, మీ ఘనమైన నామమున కొందనములు. ఇంతవరకు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. దైవికమైన ప్రేమ అందరినీ హత్తుకుంటుంది. నిజమే ప్రభువా, మీ ప్రేమ ఘోరమైన పనులు చేసినటువంటి నినెవే పట్టణస్తులందరినీ మీరు ప్రేమించారు. నేను ఆ ఊరికి వెళ్ళను అని తిరగబడినటువంటి యోనాను ప్రేమించారు. చింతాక్రాంతుడై కోపగించుకున్నటువంటి యోనాకు కూడా సొర చెట్టును మొలిపించి చక్కటి నీడనిచ్చినటువంటి దేవుడు. సుంకరులు పాపులతో తిరుగుతున్నారని శాస్త్రులు, పరిసయ్యులు మీ మీద సనిగినప్పుడు, నేను రోగుల కొరకే వచ్చాను, పాపుల కొరకే వచ్చాను, అందరూ నా బిడ్డలే, నేను వారిని మార్చడానికి వచ్చానని వారితో సెలవిచ్చినటువంటి దేవా, పాపులతో తిరుగుతూ, సుంకరులతో కలిసి ఉంటూ, వారితో భోజనం చేస్తూ వారిని మార్చినటువంటి దేవా, మీరే వారిని మార్చడానికి వారితో కలిసి జీవించినప్పుడు మేము కూడా ఈ సమాజాన్ని మంచిగా మార్చడానికి వారితో కలిసి జీవించే ఈ దైవికమైనటువంటి ప్రేమ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మేమందరము మాన్యత కలిగి సుఖంగా ఈ లోకంలో మేము జీవించాలంటే మా అధికారులందరూ మంచి జ్ఞానం కలిగినటువంటి వారు, మంచి పరిపాలన చేసేటువంటి వారై ఉండాలి. కాబట్టి వారి కొరకు కూడా మేమందరము ప్రార్థించేవారిగా ఈ దైవికమైనటువంటి ప్రేమ మాలో ఉంచండి. అయ్యా, మీ కొందనాలు. మీరే ప్రజలందరి కొరకు మిమ్మల్ని మీరు తగ్గించుకొని లోకానికి వచ్చి ప్రాణాన్ని అర్పించి అయ్యా తిరిగి లేచి మరలా పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి మా కొరకు రానేంటున్నారు. కనుక మేమందరినీ ప్రేమించే మనసు, దైవికమైనటువంటి ప్రేమ మాలో దయచేయండి ప్రభు. మా ఇంటిలోనే మీ ప్రేమను చూపెట్టలేకపోతున్నాం, మా పక్కింటి వాళ్ళ మీద మీ ప్రేమను చూపెట్టుకోలేకపోతున్నాం, మా సంఘములో, మా సమాజంలో కూడా ఈ దైవికమైనటువంటి ప్రేమ ఎక్కడా కనబడట్లేదు. ఈ దినము మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. నిజంగా మీకే అంత ప్రేమ ఉంటే మాకెందుకు కోపతాపాలు? ప్రాణాన్ని అర్పించిన మీకే ప్రేమ ఉంది, ముళ్ళ కిరీటం పెట్టించుకున్న మీకే ఆ ప్రేమ ఉంది, బల్లెపోటును పక్కలో పొడిపించుకున్న మీకే అందరి మీద ప్రేమ ఉంది. కొరడాలతో కొడతా ఉన్నా కూడా మీరు మీ ప్రేమను వ్యక్తపరిచారయ్యా. ప్రాణాన్ని అర్పించినటువంటి మీకే అంత ప్రేమ ఉంటే మేము ఏ త్యాగమో చేయట్లేదు ఎవరి కొరకు. మా యొక్క రూపాయి కూడా ఎవరికి, ఏ సమాజానికి కూడా ఇవ్వట్లేదు. మేము ఎందుకు వారిని ద్వేషించాలి? మేము కూడా ప్రేమించే మనసు మాకు దయచేయండి ప్రభు. అందరి కొరకు ప్రార్థించే మనసు మాకు దయచేయండి. కుటుంబంలో నుంచి ఈ దైవిక ప్రేమ ప్రారంభమవునట్లుగా తండ్రి సహాయం చేయండి. కుటుంబంలో అందరినీ ప్రేమించే మనసు మాకు ఉండాలి ప్రభు. కుటుంబీకులలో ఎవరైనా మీకు ఆయాసకరంగా ఉంటే వారిని కూడా మేము ప్రేమించాలి.
అలాంటి ప్రేమించే మనస్తత్వం మాకు అనుగ్రహించండి అయ్యా. మీకు వందనాలు. ఈ దైవిక ప్రేమ అందరినీ హత్తుకుంటుందనే లక్షణము మేము ఈరోజు నేర్చుకొని ఆ ప్రకారంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించి మా బిడ్డల పైన, మా సంఘం పైన ఈ దైవిక ప్రేమను కుమ్మరించి నిజంగా వీరు నిజమైనటువంటి క్రైస్తవులు అనే ఒక మంచి పేరు మీ నుండి మేము సంపాదించుకోవడానికి మీ కృపను అనుగ్రహించి, సమాజం నుంచి కూడా నిజమైన క్రైస్తవులు వీరు దైవ ప్రేమ కలిగినటువంటి వారు, దేవుని ప్రేమ వీరిలో ఉందని అనేకులు మా గురించి సాక్ష్యం చెప్పేలా మా జీవితాలను మేము మార్చుకోవడానికి మీ కృపను అనుగ్రహించి, ఈ వర్తమానం ద్వారా మమ్మల్ని, మా బిడ్డల్ని, మా సంఘాన్ని మీరు బలపరిచినందుకే మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వర్తమానము రాజా వారి హృదయంలో భద్రపరచుకొని వాక్య ప్రకారంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించి మీ మెండైన దీవెనల ఆశీర్వాదాలు అందరిపై కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి పెడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.